పురుషోత్తం రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. జనవరి 3వ వారం నుంచి రైట్ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు 6 గ్యారెంటీలు అంటూ వచ్చిందో దానిని ప్రజలకి అందించడంలో విఫలమైంది కాబట్టి వాటన్నింటినీ ప్రజల ముందుకు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా ఈ చర్చ యొక్క సమావేశం యొక్క ఒక నిర్ణయాలు అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? ఒక రాజకీయ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇంకొక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు ఎలా ఉంటుందంటే కొంతకాలం పాటు స్తబ్దతగా ఉంటుంది. ప్రతిపక్షం ఓడిపోయిన నిరాశలో ఉంటుంది, సరిదిద్దుకునే పనులు వాళ్ళు ఉంటారు. అధికారంలో వచ్చిన వాళ్ళు కొంచెం జుబ్లిట్ మోడ్లో పరిపాలన కొత్తదనం వాళ్ళ ఆనందంగా ముందుకెళ్లే ప్రయత్నం వాళ్ళది ఉంటారు. ప్రజల మూడు కూడా ఎలా ఉంటుందంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు అమలు కాకపోయినా కొన్ని చూద్దాము, ఇంకా పరిశీలిద్దాము అనే ధోరణిలో ప్రజలు ఉంటారు. కాబట్టి ఈ 6 నెలలు సంవత్సర కాలం అనేది కొంచెం గుమ్మనంగా వాతావరణం ఉంటుంది. అయితే విచిత్రంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వితిన్ వీక్ నుంచే బయటికి రావాల్సిన పరిస్థితులు కొన్ని సృష్టించబడ్డాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యూహాత్మకంగా కొన్ని పొరపాట్లు చేసింది. అంటే ప్రజల వ్యతిరేక విధానాలు, ఇప్పుడు ఉదాహరణకు ప్రొవాప్ ఛార్జీలు బహుశా నెక్స్ట్ మంత్ వస్తాయనుకుంటా. అది మినహాయించి ఏదైనా ఈ ప్రభుత్వాన్ని విమర్శించదలుచుకుంటే సోషల్ మీడియాకి కొంతమంది కార్యకర్తల కేసులు, కొన్ని దాడులు, సూపర్ 6 అమల్లో కొంత ఆలస్యం, ఇది తప్ప పెద్ద ఎత్తున ప్రజల మీద వ్యతిరేకంగా ఛార్జీలు వేసింది ఏమీ లేదు ఈ 6 నెలల్లో. కానీ అంతకు విపరీతమైన వ్యతిరేకతను మీడియాలో తెచ్చుకునింది. కారణం ఏంటంటే ఎత్తుగడల లోపం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేయాలంటే ఏ పార్టీ అయినా మేమేం చేయబోతున్నాము, ఈ రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయబోతున్నాము అని ఒక ఎమోషనల్ గా వెళ్ళాలి. వీళ్ళు రివర్స్ లో డే 1 నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎట్లయితే విమర్శించారో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని, అధికారంలో పోయిన తర్వాత కూడా ఈ నాశనానికి కారణం ఆయన చెప్పే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు. ఇది ఏమవుతుందంటే అపోజిషన్ పాత్ర అయిపోతుంది. అధికార పార్టీ పాత్ర కాస్త అపోజిషన్ పాత్ర పోషించడం వల్ల ఈ గందరగోళం వచ్చింది. శ్వేతపత్రాలని, బడ్జెట్ పెట్టకపోవడం, ఇవన్నీ ఏమైందంటే సూపర్ 6 అమల్లో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా మాట్లాడడానికి వాళ్ళు స్కోప్ ఇచ్చారు. కొన్ని అప్రధానమైన అంశాలను కూడా ముందుకు తీసుకొచ్చి టాప్ లైన్ లో పెట్టేసినారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎర్లీగా ప్రజల్లోకి రావడానికి, మీడియా ముందుకు రావడానికి అధికార పార్టీ ఇచ్చిన అవకాశమే నేను కారణం అనుకుంటున్నాను. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఈజీగా వచ్చినట్టుగా అనుకుంటున్నాను. పురుషోత్తం గారు, ఇక్కడ మీరు అన్న ఒక మాట ఉంది, చాలా ఎర్లీగా రావడానికి అని. ఇప్పుడు అదే కొంతమంది వైసీపీ నేతల్లో కావచ్చు, లేకపోతే వైసీపీకి సంబంధించిన వర్గాలలో వినపడుతున్న మాట, ఇంకొద్దిగా టైం ఇచ్చి ఉంటే బాగుండేది. ఇప్పటికే అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల ప్రజలలో ఒక వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది, ఇంకొంత సమయం ఇస్తే అది బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళితే అది ఇంకా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం లేకపోలేదు అనేది ఒక వర్గం వారి ఆలోచనగా చూస్తున్నారట. మీరేమంటారు? అంటే ఎంత త్వరగా వెళ్ళాలి, ఏ వ్యూహంలో వెళ్ళాలనేది ఎత్తుగడలకు సంబంధించిన అంశం, స్ట్రాటజీస్. అయితే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 3 కార్యక్రమాలు ఎలాంటిది కూడా ప్రజల్లోకి వెళ్ళి హల్చల్ చేసే కార్యక్రమం కాదు. ఉదాహరణకు బస్ట్ వీక్ అనుకుంటాను, ఈ 17వ తేదీ ఇప్పుడు రైతులతో ఒక ర్యాలీగా వెళ్ళి కలెక్టర్కి రిప్రజెంటేషన్. అదేవిధంగా విద్యుత్ ఛార్జీల పెంపుదలకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కార్యాలయాల్లో విద్యుత్ విభాగాల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం. విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు రిప్రజెంటేషనే, ధర్నా పిలిపిలైన ఆ స్వభావం మనం అర్థం చేసుకోండి. ధర్నా అంటే ఒక ఆందోళన, దానిపైన ధర్నాలు, అరెస్టులు అవన్నీ జరుగుతాయి. ఎంతమంది వస్తే అంతమందితో మాస్గా వెళ్ళి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తారు, అప్పీల్ చేస్తారు, గుర్తు చేస్తారు. అది కూడా పోరాటమే. కాబట్టి ఇది మంచిదే. ఎందుకంటే ఇప్పుడు మీరన్న పాయింట్ క్రూషియల్ ఏంటంటే చాలా మందిలో ఏముంటుంది, ఇప్పుడే కదా కొంత వ్యతిరేకత ప్రారంభం అవుతా ఉంది, అప్పుడే మనం ఆందోళన పోరాటాలు పిలిపిస్తే ప్రజలు కూడా అంత సంసిద్ధత, అంటే కోపం ఉంటుంది. కానీ వెంటనే పోయి పోరాడాలి, ఇంకా 4.5 సంవత్సరం పాటు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి అప్పుడే అంత తొందర ఎందుకని నిర్లిప్తత కూడా ఉంటుంది ప్రజల్లో, ఓపిక కూడా ఉంటుంది ప్రజల్లో. కాబట్టి అప్పుడే పోరాటమా అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు భాగస్వామ్యం లేకుండా నాయకులు పోరాడితే కేసులు అయిపోయి గందరగోళం అవుతుంది. అదే ప్రజలు కూడా వచ్చి కేసులు పెట్టించుకుంటే హీరో అవుతారు, లేకపోతే ఒంటరి అవుతారు. ఈ తేడా ఉంటుంది. అందువల్ల కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పైకి పోరాటం అంటున్నా కూడా ఇచ్చిన 3 పిలుపులు ఎట్లా ఉన్నాయి వ్యూహాత్మకంగా గుర్తు చేస్తున్నాడు. కలెక్టర్ రిప్రజెంటేషన్ దయవించి కలెక్టర్ గారు ముఖ్యమంత్రికి చెప్పండి, విద్యుత్ ఛార్జీలు తగ్గించండి, ఫీజులు ఇవ్వండి. రిక్వెస్ట్, అన్ని రిక్వెస్ట్ ప్రోగ్రాంలే. ఈ పోరాటాలన్నీ ధర్నాలు, నిరసనలు, హల్చల్ చేయడం, స్తంభింపజేయడం లాంటి కార్యక్రమం కాదు. ప్రొటెస్ట్ లో కొత్తదనం, అంటే ఎంతమంది వస్తే అంతమందితో పోయి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి గుర్తు చేసే పోరాటం తప్ప
వెంటనే ప్రజా పోరాటంగా దీన్ని చూడలేదు. అది వ్యూహాత్మకంగానే జగన్మోహన్ గారు వెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక ప్రధానమైన ఆరోపణను నిజం చెప్పాలంటే మోస్తున్నట్టే. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే జెండాను మోసిన క్యాడర్ ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో అంతరం ఏర్పడింది. మధ్యలో ఉన్న కొంతమంది వీళ్ళిద్దరిని కలవనివ్వకుండా చేశారు. సో ఆ అపవాదును తొలగించుకోవడానికి ఇప్పుడు ఎప్పుడైతే వెళ్తున్నారో ప్రజలకి, అక్కడికి సంబంధించిన నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ప్రజలతోనే మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేస్తున్నట్లుగా కూడా వార్త. వాస్తవమేనా? ఒకవేళ నిజమే అయితే మంచిదేనా? ఇప్పుడు కలుస్తుంది ప్రజల్ని కాదు, జనంలోకి జగన్ అంటున్నారు కానీ ప్రోగ్రాం పేరే కార్యకర్తలతో జగన్ అన్న. కార్యకర్తలతో కలుస్తున్నాడు. ప్రజలు ఎవరైనా వచ్చి వినత పత్రాలు ఇస్తే తీసుకుంటాడేమో, బట్ ఏదైనా సమస్య ఉంటే ఆడికి వెళ్ళి అడ్రస్ చేస్తాడేమో. కానీ ఇప్పుడు వెళ్తా ఉండేది కేడర్ దగ్గరికి, ప్రజల దగ్గర జగన్ అన్న అయిపోయింది. ఇప్పుడు కార్యకర్తల దగ్గరికి జగన్ అన్న. కాబట్టి కార్యకర్తలతో ఇంకో 5 ఏళ్ళు నిర్లక్ష్యం చేశాడు కాబట్టి ఆ గ్యాప్ ను ఫిలప్ చేసుకొని వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి కార్యోన్ముఖులు చేయడం కోసం వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రారంభం ప్యూర్ గా కార్యకర్తల కోసమే. అయితే ఇప్పుడు ఒక హడావుడి జరుగుతుంది వైసీపీలో. వెంటనే అన్ని రకాల పదవులు ఫిలప్ చేయండి. ఇంతకుముందు అధికారులు 5 ఏళ్ళు ఉన్నప్పుడు అసలు కమిటీలు, అధ్యక్షులు ఇవేమి ఉండవు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పోతాను. అన్ఎక్స్పెక్టెడ్ గా జనవరి లోపల అన్ని కమిటీలు ఫిలప్ చేసేయండి. వేలాది మంది నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు, 40-50 అనుబంధ సంఘాలు వేస్తుంటే కొన్ని వేలల్లో ఉంటాయి ఈ పేర్లు. ఇంతమందిని ఒకేసారి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫిలప్ చేయడం కోసం పదే ఒత్తిడి చేస్తున్నాడు? దీంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ఏంటంటే, మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నట్టుగా నాకు అంత అర్థమైనంత మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలకు మధ్య గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్ ఉంది? లోకల్ గా ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు నాయకుడు కలగకుండా, పైన కోటరీగా అనుకుంటున్న వాళ్ళు డిస్టర్బెన్స్ ఉంది, జగన్ కి మాకు ఆటంకంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వచ్చి కార్యకర్తలకు సమావేశం అంటే ఆ కార్యకర్తల సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేయాలి? శ్రావణ్ గారు ఇక్కడ ఎవరు ఏర్పాటు చేస్తారంటే మళ్ళీ ఆ నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్, అంతే కదా. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఊరిని పిలుచుకొస్తాడు, తన మీద ఫిర్యాదులు చెప్పేవాడు ఊరిని పిలుచుకురాడు, తనకు అనుకూలంగా పిలుచుకొస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేకి గ్యాప్ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యే మమ్మల్ని అడ్డుకుంటున్నాడు నాయకుడి దగ్గర పోనీయకుండా అని కార్యకర్త అనుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన ఫిర్యాదు జగన్కి చేయాలి కదా కార్యకర్తల సమావేశంలో. మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్ పిలుచుకొని చూడుతూ వాడేం చెప్తాడు? దీన్ని పరిష్కరించడం కోసం జగన్మోహన్ రెడ్డి వేసిన మాస్టర్ స్కెచ్ ఏంటంటే, ఫస్ట్ కమిటీలు ఫిలప్ చేసేయమంటాడు. మీరు అనొచ్చు కమిటీలు కూడా వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు పెట్టరు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు పోరాడాలి కదా, వాళ్ళని పెట్టుకుంటే ఇంట్లో పనుకుంటారు. ఇప్పుడు పోరాడేవాడిని అనివార్యంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కమిటీలు వేసేసి ఆ కమిటీలనే పిలవమంటాడు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి జనవరి చివరిలో పిలవమనే సమావేశం మీ నియోజకవర్గంలో రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు ఉంటాయి కదా, వాళ్ళని మాత్రమే పిలవాలంటారు. అప్పుడు అనివార్యంగా ఇంకా గతి లేని పరిస్థితులు ఖచ్చితంగా కార్యకర్తలను ఆ మీటింగ్ పిలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకంగా కార్యకర్తలకి తనకు మధ్య ఏర్పడిన గ్యాప్ ని ఫిలప్ చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వేసిన స్కెచ్చే తొందరగా కమిటీలు వేసేయండి, ఆ కమిటీలో ఉన్న వాళ్ళని నియోజకవర్గాలు పిలవడం, అప్పుడు ముఖాముఖి మాట్లాడితే వీలైనంత ఎక్కువ గ్యాప్ ఫిలప్ చేయడం కోసం అవకాశం ఉంటుందని ఆయన బహుశా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు అనిపిస్తున్నారు. సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ స్కెచ్ కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు, వేరేదైనా కావచ్చు, ఎందుకు ఎంత ప్రిపరేషన్? చాలా మంది మధ్యలో ఉన్న ప్రశ్న ఇది. ఎందుకు ఎంత ప్రిపరేషన్ అవుతున్నారు? ఎందుకు ఎంత ప్రిపేర్ అవుతున్నారు? అంటే స్వర్ణ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, గ్యాప్ అంత వచ్చేసింది. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు హోదాలో జిల్లా కమిటీ అధ్యక్షుడికి పిలిపించేసి మీ నియోజకవర్గ కమిటీని ముఖ్య నాయకుల సమావేశమైనా నేను వచ్చేస్తాను అడ్రస్ చేసి వెళ్ళిపోవచ్చు. విడదీరాని అనుమానాలతో కూడుకున్నటువంటి గ్యాప్ వచ్చేసింది జగన్తో. అది ఇక్కడ అసలు సమస్య. ఆ గ్యాప్ 5 ఏళ్ల గ్యాప్. మళ్ళీ వీళ్ళే మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా మళ్ళీ ఈ దుస్థితే కదా అని భయం, గ్యాప్, అనుమానం అన్ని ఉన్నాయి కార్యకర్తల్లోకి. నేను ఉదాహరణ చెప్తాను. నేను 10-15 ఏళ్ళుగా రాజకీయాలు దూరంగా నుంచి చూస్తున్నాను. నాకు తిరుపతిలో ఉంటాను కాబట్టి స్వర్ణ గారు, ఇక్కడ బేసిక్ గా తిరుపతి ఎయిర్పోర్ట్ కి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేను పేపర్లు చదువుతున్నాను. అంటే రాజకీయాలను బాగా దగ్గరగా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిని చూశాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్, ఇంతమందిని చూసినాను. ఏ ముఖ్యమంత్రి వచ్చిన విమానాశ్రయంలో తొక్కిస్లాట ముఖ్యమంత్రిని కలవడానికి. అసలు జగన్ వస్తే వచ్చాడా పోయాడా కూడా ఊరి తెలియదు ఈ 5 ఏళ్ళు. కానీ వీళ్ళందరికన్నా పవర్ఫుల్ లీడర్ ఆయన. మాస్గా జనంతో వచ్చి ఎందుకు వచ్చిందంటే, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఎవరు వస్తారంటే జగన్ ని విమానాశ్రయంలో వీడ్కోలు పలడానికి, ప్లస్ స్వాగతం పలడానికి. ఎమ్మెల్యే కొడుకు, లేకపోతే ఎమ్మెల్యే కూతురు, ఎంపీ కూతురు, ఎమ్మెల్యే కొడుకు, వాళ్ళు తప్ప ఇంకొక కార్యకర్త రాడు. అసలు జగన్ కి తిరుపతి లాంటి నియోజకవర్గాల్లో, చంద్రగిరి నియోజకవర్గం 3 కలిసి ఉంటాయి కదా తిరుపతిలో,
పదుల సంఖ్యలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రితో సంబంధాలు ఉన్నారు. వాడిని ఎవరిని రాణి గారు రాని నిమ్మనాశారని ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యే కొడుకు మొత్తం నేను 5 ఏళ్ళు అదే పరిస్థితి. జగన్ వస్తున్నాడు పోతున్నాడు ఊరికి తెలియదు. కార్యకర్తలను పట్టించుకోవడం మానేయారు. మామూలు ముఖ్యమంత్రి వస్తానంటే ఆవుదురాబాద్ కలెక్టర్ ఆఫీస్ కూడా ధర్నాలు, మమ్మల్ని మాకు పాస్ లేండి. అదే అంటే అంత గ్యాప్ వచ్చేసింది జగన్ కి కార్యకర్తల మధ్య. ఇప్పుడు 5 ఏళ్ళు అంత నడిపేసినారు, లాఠీ చార్జ్ చేసి పెట్టారు కార్యకర్తల మీద ఇండైరెక్ట్ గా. ఇంత చేసిన తర్వాత మళ్ళీ పోరాడమని పిలిపించేస్తే మళ్ళీ గెలిస్తే మళ్ళీ అదే కదా సీన్ వస్తుంది. కాబట్టి అనుమానం, భయం అన్ని వచ్చేస్తున్నాయి కార్యకర్తల్లోకి. కాబట్టే ఇంత గ్యాప్ క్రియేట్ అయింది. కాబట్టి జగన్ కి అనివార్యంగా ఇది కష్టం, తప్పదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రిపరేషన్ చేయకపోతే ఆయనకి వాస్తవ ప్రపంచం తెలియదు. కాబట్టి ఆయనకి అది అర్థమైంది, సీన్ అర్థమైంది. ఆ సీన్ నుంచి మళ్ళీ సీన్ అర్థమైంది, మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? మళ్ళీ ఎవరైతే కార్యకర్తల్ని నాయకుడు దూరం చేసినారో ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఆ ఎంపీ క్యాండిడేట్లు, ఆ రాష్ట్ర స్థాయి నాయకులు మళ్ళీ వాళ్ళకే పనిస్తే రాదు. అలాగని వాళ్ళు పక్కన పెట్టేస్తాడా? పెట్టలేడు. అందువల్లనే వ్యూహాత్మకంగా ప్రిపరేషన్ చేసి వీలైనంత ఎక్కువ మంది నిజమైన కార్యకర్తలు నియోజకవర్గ సమావేశానికి నన్ను కలవాలి, ఇది ఆయన టార్గెట్. కలిస్తే ఒక గ్యాప్ తగ్గుతుంది, వాళ్ళకి విశ్వాసం వస్తుంది, తర్వాత మంచి ఫలితాలు వస్తాయనేది బహుశా ఆయన వ్యూహంగా అనిపిస్తున్నారు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు